అమరేంద్ర బాహుబలి నీ ముందున్నవి రెండు దారులు. మహోజ్వల చరిత్ర కలిగిన మాహిష్మతి సామ్రాజ్య సింహాసనం మంచికి దేవసేన కావాలి. అభిషేకం సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో బాహుబలి పర్యవేక్షణలో ఆ మహోత్సవం జరగాలి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే 7.1 JBL హార్మన్ కార్డు ఏవీ రిసీవర్ అయితే రిపేర్ చేయడం జరిగింది. సో అది మనకి జనతారెడ్డి గారు విజయవాడ దగ్గర తేలప్రోల్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే చాలా రోజుల క్రితమే నాకు ఆయన ఇలా రిపేర్ కోసం అని చెప్పేసి ఉంది, ఏవీ రిసీవర్ రిపేర్కి ఉందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 7.1 అసెంబ్లీ యాంప్లిఫైర్ కూడా మనం సర్వీస్ చేయడం జరిగింది. సో ఇట్లా మా బాండింగ్ అయితే కుదిరింది. తర్వాత ఒకరోజు మాటల్లో 7.1 ఏవీ రిసీవర్ ఉంది, యాక్చువల్గా అది 5.1 ఎక్స్ట్రా 2 ఛానల్ ఎక్స్ట్రా జోన్ ఏబీ అనేటువంటి జోన్స్ ఉండడం వల్ల 7.1 కింద కన్సిడర్ చేస్తున్నాము. ఎనీవే ఆ యొక్క యాంప్లిఫైర్ ఉంది రిపేర్కి. చాలా దగ్గరికి తీసుకెళ్ళాను, విజయవాడలో చూపించాను, హైదరాబాద్లో చూపించానని చెప్పేసి చాలా దగ్గరికి తీసుకెళ్లారు. మరి అది కంప్లైంట్ క్లియర్ అవ్వలేదంటేను ఫ్రీగా ఉండేటప్పుడు చేద్దామంటే తీసుకురండి, సో ఖాళీగా ఉండేటప్పుడు చూస్తాను, నాకైతే టైం ఇవ్వాలి, పర్టికులర్గా నేను దాని మీద కూర్చోలేను, కానీ ఏదో ఒకసారి మనం దానికోసం చూద్దామండి అని చెప్పేస్తే తీసుకొచ్చారు. సార్ తీసుకొచ్చేసి నా దగ్గర పెట్టేసి దాదాపుగా 3-4 మంత్స్ అయితే ఉంచేశారు. సరే ఒకరోజు అడిగితే మళ్ళీ నేనే అది రెడీ చేశాను. అది ఎట్లా ఆయనకు అనిపించింది, ఏ విధంగా నాకు కాంటాక్ట్ అయ్యారు, సో ఆయన ఫీలింగ్ ఏంటనేది ఆయన మాటలో ఒకసారి విందాము. ఇక ఏవీ రిసీవర్ విషయానికి వస్తే JBL హార్మన్ కార్డ్ AVR 33 మోడల్ అనమాట. ఇది చాలా ఓల్డ్ యాంప్లిఫైర్. సో ఆయనకైతే ఇదైతే ఆశలు వదులుకున్నారు. ఎనివే యాంప్లిఫైర్ చూడండి ఎట్లా ఉంది అనేటువంటిది. ఇంటర్నల్ బాగా కూడా రస్ట్ పట్టి ఉంది. ఏ బోర్డు తీసినా కూడా ఎక్కడ ఏ పిన్ కట్ అయిపోతుంది అనేటువంటి ఇబ్బంది కూడా ఉంది. అయినప్పటికీ కూడా రెడీ చేసాము. ఇన్బిల్ట్ స్పీకర్ ప్రొటెక్షన్ ఉంది, ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ బోర్డ్స్ ఉన్నాయి. సో అన్ని ప్రొటెక్షన్స్ అయితే మోడ్స్ అన్నీ ఉన్నాయి. సో ఎనీవే ఈ యాంప్లిఫైర్ ప్రాబ్లం ఏంటంటే ఈ డిజిటల్ ఇగోండి, ఇది ఆప్టికల్ మన FT003 లా ఉంటుందన్నమాట. ఆప్టికల్ కోయాక్సిల్ రీడ్ చేస్తుందన్నమాట. డాల్బీ DSP ఒరిజినల్ ప్రాసెసర్ ఉంటుంది. సో ఈ బోర్డు ప్రాబ్లం అనమాట. USB అవుతుంది, అన్నీ అవుతున్నాయి, కానీ ఒక ఆప్టికల్ ఇట్లాంటివి అవ్వట్లేదు. USB కూడా అవ్వట్లేదు. జస్ట్ ఓన్లీ అనలాగ్ ఇన్పుట్స్ మాత్రం వర్క్ అవుతున్నాయి. డిజిటల్ ఇన్పుట్స్ ఏవి కూడా వర్క్ అవ్వట్లేదు అనమాట. ఇక నేను ఏం చేద్దాం అనుకున్నానంటే FT003 డికోడర్ కూడా వేద్దామని చెప్పేసి మార్క్ చేశాను. సో యాంప్లిఫైర్ అయితే ఫైనల్గా కంప్లైంట్ ఐడెంటిఫై అయ్యి రెడీ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ప్రాసెసర్ దొరకదేమో అనుకున్నాను, మైక్రో కంట్రోలర్. సో లక్కీగా దొరికింది. సో రెడీ చేసాము. అట్లాగే ఏ బోర్డులో ప్రాబ్లం ఉంది అనేటువంటిది ఆ బోర్డు బయటకు తీసి కూడా మీకు చూపించాను, ఆ వీడియోలో ఉంటుంది. ఇక్కడ మన స్పీకర్ సాకెట్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్రంట్ ఛానల్స్ ఫ్రంట్ ఏ అని ఉంది, సరౌండ్ అండ్ సెంటర్ సప్రీ అవుట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రంట్ AB అనేటువంటిది ఉంది కదా. ఫ్రంట్ ఏ అనేటువంటిది మన మెయిన్ ఛానల్, B అనేటువంటిది ఎక్స్ట్రా ఛానల్. ఇక్కడ చూడవచ్చు మోడల్ నెంబర్ అది అనేటువంటిది ఉంటుంది ఏవీ రిసీవర్కి సంబంధించి. ఇది వచ్చి పవర్ సాకెట్. ఇక మీకు డిజిటల్ ఇన్పుట్స్ ఇక్కడ ఉంటాయి, సప్రీ అవుట్లు అన్నీ కూడా ఇక్కడ అనలాగ్ ఇన్పుట్స్ అన్నీ కూడాను బ్యాక్ సైడ్ యువతల వైపు ఉంటాయి. సో ఫైనల్గా ఈ విధంగా ఉందండి యాంప్లిఫైర్. సో ఫైనల్లీ బోర్డులో కంప్లైంట్ దొరికి రెడీ చేసాము. ఇట్లా ఏవీ రిసీవర్స్ మీకు కూడా ఏవైనా రిపేర్స్కి ఉంటే రెడీ చేయడం జరుగుతుందండి. సో మ్యాక్సిమం ఆ ఐటమ్ కాంపోనెంట్స్ అయితే దొరికితే కంప్లీట్ చేస్తాను, లేదంటే దానికి ఏదైనా సొల్యూషన్ కూడాను మనం చేయొచ్చు అనమాట. సో రెడీ చేసిన తర్వాత ఒక డెమో వీడియో అయితే షూట్ చేశాను. అదైతే మీరు ఇక్కడ చూడొచ్చు. డెమో వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను. బాహుబలి మూవీకి సంబంధించినటువంటి ఒక క్లిప్ అనమాట. అది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవీ రిసీవర్ ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఆప్టికల్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక VLC ప్లేయర్లో మూవీ అయితే పెట్టాను. అదేవిధంగా ఆప్టికల్ కేబుల్ త్రూ కనెక్ట్ చేస్తాను. స్పీకర్స్ అన్నీ కూడా 5.1 కనెక్ట్ చేశాను అనమాట. నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయడం తప్ప, నిన్ను మహారాజుగా ప్రకటించడం తప్ప ఏదిరా తప్పు? చూసావా శివగామి, నీ త్యాగానికి వీడు అంటే నీ తల్లి మాట తప్పినా తప్పు లేదా? అమరేంద్ర బాహుబలి నీ ముందున్నవి రెండు దారులు. మహోజ్వల చరిత్ర కలిగిన మాహిష్మతి సామ్రాజ్య సింహాసనం మంచికి దేవసేన కావాలి. వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో పల్లాల దేవుడికి మహారాజ పట్టాభిషేకం. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో బాహుబలి పర్య
రెడ్డి గారు చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి మీకేమనిపించింది, అట్లా ఎక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యారు, ఎలా నాకు అప్రోచ్ అయ్యారు అనేటువంటిది కొంచెం చెప్పండి సార్. మీ నెంబర్ యూట్యూబ్లో చూశానండి. ఓకే. చూసిన తర్వాత మీకు ఫోన్ చేయడం జరిగింది. యూట్యూబ్లో చూసి మీకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఇది అలాగే ఒక 5.1 యాంప్ విజయవాడలో చేయించాను. రైట్. అది సరిగ్గా వర్క్ అవ్వలేదని చెప్పేసి మీ నెంబర్ తీసుకొని మాట్లాడటం జరిగింది. ఇట్లా సర్వీస్ చేయాలని చెప్పేసి అడిగాను. వెంటనే అక్కడికి వచ్చారు, నాకు కలిసి ఇట్లా మాట్లాడారు, ఇట్లా రిపేర్ ఉందని చెప్పి. రిపేర్ నేను చేస్తానని చెప్పి సర్వీస్ చేస్తానని చెప్పారు. పంపించాను. అట్లాగే ఏవిఆర్ రిసీవర్ కూడా ఉంది, అది కూడా ఒకటి చెయ్యాలమ్మా అని చెప్పేసి అడిగాను. టైం ఇవ్వాలి నాకు, చేస్తానని చెప్పేసి అన్నారు. ఫస్ట్ టైము మామూలుది చేశారు. 3-4 months టైం ఇచ్చిన తర్వాత ఏవి రిసీవర్ కూడా రిపేర్ చేయడం జరిగింది. అది విజయవాడ తిరిగాను, హైదరాబాద్ తిరిగాను, అక్కడ కంపెనీకి కూడా వెళ్ళొచ్చాను, జేబీఎల్ కంపెనీకి. అది కూడా అక్కడ అవ్వదని చెప్పేసి అన్నారు. తర్వాత మా సతీష్కి టైం ఇవ్వటం మూలన దాన్ని రెడీ చేయడం జరిగింది. విజయవాడలో దాదాపుగా ఒక 5 years ఏమో షాపులో ఉంచేశారంట. 5 years ఒక షాప్లో ఉంచారు అంటే ఇంకా ఏవి రిసీవర్ మీద ఇంకా అది రిపేర్ అవ్వదులే అని చెప్పేసి ఆలోచన కూడా పడి ఉంటారు మేబీ. ఇంకా అవ్వదని చెప్పేసి స్క్రాప్ కింద పక్కన పెట్టేశాను. తర్వాత ఈ ఫోన్లో మీ నెంబర్ దొరకటం, మీరు కాంటాక్ట్ అయ్యి చేయగలుగుతాను అని చెప్పేసి చెప్పడం నాకు హ్యాపీ అనిపించి మీకు పంపించాను. అలాగే టైం ఇచ్చాను మీకు. కాబట్టి రిపేర్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది, ఆ రిసీవర్ ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది? రిసీవర్ తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో మీరు సెట్ చేసి ఉంటారు చాలా రోజుల తర్వాత. సెట్ చేశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు చాలా తక్కువ అమౌంట్లో కూడా రెడీ చేసి ఇవ్వటం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. సో ఫైనల్లీ మన రెడ్డి గారు అయితే విజయవాడ నుంచి వచ్చి నా కాంటాక్ట్ అయ్యి ఒక 2-3 యాంప్లిఫైయర్స్, ఎనలాగ్ యాంప్లిఫైయర్స్ రీమోడలింగ్కి ఇచ్చి అవి కూడాను సాటిస్ఫై అయిన తర్వాత ఏవి రిసీవర్ ఇట్లా ఉందని చెప్పి ఏవి రిసీవర్ని టైం ఇచ్చి మరీ రిపేర్ చేయించుకొని, సో ఇప్పుడైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఆయన ఇంట్లో. విషయం ఏంటంటే రూమ్లో చాలా వీడియో అయితే వేడిగా ఉంది, కాకపోతే ఈ వీడియో షూట్ చేయాలి, రెడ్డి గారు మళ్ళీ మనకు దొరకరు, విజయవాడ నుంచి వచ్చారని చెప్పేసి వీడియో షూట్ చేయడం. సో చాలా వేడిగా ఉంది, చూస్తున్నారు కదా, చెమటలు అయితే పడుతున్నాం. ఎనీవే ఆయన ఫీలింగ్ అయితే మీరు విన్నారు కదా, అది విషయం అండి. చాలా సంతోషంగా ఉందండి. ఏదన్నా మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఏవిఆర్ రిసీవర్లు ఉంటే ఇంక చేయగలుగుతాడు, కాంటాక్ట్ అవ్వటం చాలా మంచిది అనిపిస్తుంది నాకు. సరే, ఏవి రిసీవర్లు, రెండవది ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏమైనా కూడా రిపేర్ చేస్తామండి. అయితే విషయం ఏంటంటే దేనికైనా కొంచెం టైం ఇవ్వాలి సార్. నేను అసెంబ్లీ ఆడియోకి సంబంధించినటువంటి యాంప్లిఫైయర్స్ కానీ హోమ్ థియేటర్స్ కానీ అసెంబ్లీ చేస్తూ ఉంటాను. సో అదేంటంటే మనకి ఇది చేస్తూ చాలా బిజీగా ఉంటాను, చాలా వర్క్స్ అయితే ఉంటాయి. రీమోడలింగ్ సెట్లని, కొత్త సెట్లని, 5.1 స్పీకర్ బాక్స్లని, పిఏ సిస్టమ్స్ అని, ఇట్లా చాలా వర్క్ అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను ఫ్రీ టైంలో నేను చేస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఖాళీగా ఉండేటప్పుడు అయితే మరి చేస్తూ ఉన్నాను. సో ఎనీవే ఎవరికైనా ఏవి రిసీవర్స్ ఏమైనా రిపేర్ ఉంటే సర్వీస్కి ఉంటే నాకు పంపించవచ్చు. కాకపోతే టైం అయితే అరౌండ్ 3 to 4 months తీసుకుంటాను. ఒకవేళ ఖాళీగా ఉన్నానంటే ఒక 1 monthలో రిపేర్ చేసి అయితే పెడతాను. సో ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. అండ్ రెండోది ఏంటంటే మీకు ఒక యాంప్లిఫైయర్ అదే ఏవి రిసీవర్ ఏదైతే ఉందో దాని మోడల్ నెంబరు, ఎట్లా రిపేర్ చేసాము, దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఒక బ్రాండెడ్ ఏవిఆర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఆడియోకి సంబంధించిన అసెంబుల్ స్పేర్ పార్ట్స్, స్పీకర్స్, ఇట్లా ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడాను మన దగ్గర స్టాక్ ఉంటాయండి. సో ఇట్లాంటి ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలన్నా కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు, నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.